నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటన నేపథ్యంలో విధి విధానాలు, అర్హతలపై చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా విషయంలోనూ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో వానలు కురుస్తాయంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. రూపాదేవి ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్కు గల కారణాలపై విచారణ చేపట్టారు. కాగా కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ కేసులో కేంద్ర విద్యాశాఖ సూచనలతో గుర్తు తెలియని వ్యక్తులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ నిర్వహించగా మరుసటి రోజే పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసింది. కాగా ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ నివేదికతో అవకతవకలకు ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు చేరికలు తగ్గినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 60,673 మంది చిన్నారులే ప్రవేశం పొందినట్లు తెలిపింది. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో సగటున క్లాస్కు 1.90 లక్షల మంది విద్యార్థులుండగా ఇంత తక్కువ ప్రవేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లను ఉమ్మడి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి హైదరాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టి తెలంగాణకు తొలిసారిగా విచ్చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. అప్పట్లో దీనిని యూజ్ అనేవారు. కాలక్రమేణా ఇది యోగాగా మారింది. దీని అర్థం ఏకం చేయడం లేదా ఒకే దగ్గరకు చేర్చడం. అంటే మనసు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. బరువులు ఎత్తకుండా, పరుగులు పెట్టకుండా చేసే వ్యాయామం. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే దీని ఉద్దేశం.